ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ, పాలిటీషియన్స్ కానీ, పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు అవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటని కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేని ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించని విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి. క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేశాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా. ఆఫ్టర్ బైఫర్కేషన్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది. ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడు అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ అయితే 6% ఈ కాంబినేషన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది. రెవెన్యూ రియలైజేషన్. ఇక్కడ మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూసి 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. ఈ 2 రాష్ట్రాల మధ్య, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్. నేను ముందే చెప్పాను, 58% పాపులేషన్, 46% రిసోర్సెస్, ఇంకొక పక్క లాస్ ఆఫ్ క్యాపిటల్, ఇంకొక పక్కన దానివల్ల రెవెన్యూ దెబ్బతినింది. ఇంచ్ బై ఇంచ్ కష్టపడ్డాం. ఇక్కడ చూస్తే 45%, 15, 16 తగ్గింది కొంచెం 1%, 55, దెన్ 46,
54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్. అది తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ GSDP రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ GSDP రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 9-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంత అంటే GSDP 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. CAGR, దట్ ఈస్ ది CAGR. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ అయి ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చేది రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈస్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం
ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీతో ఆ రోజు ఫ్యాక్టరీతో వెళ్ళిపోతున్నారు.